అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఫుడ్తో పాటు వాటర్ ఎప్పుడు తీసుకోవాలి అనేది. మన ఇండియన్స్లో 90% అందరికీ ఒక చెడు అలవాటు ఉంటుంది. ఏంటి అంటే ఫుడ్తో పాటు అందరూ ప్లేట్లో అన్నం పెట్టడంతో పాటు పక్కన గ్లాస్లో కానీ వాటర్ బాటిల్లో కానీ వాటర్ పెట్టుకుంటారు. అదే యంగ్ వాళ్ళు అయితే హాస్టల్స్లో ఉన్నప్పుడు బిర్యానీ ఏదైనా తినేటప్పుడు పక్కన కూల్ డ్రింక్ అనేది పెట్టుకుంటారు. ఏ హౌస్ హోల్డ్లో చూసినా ఫుడ్తో పాటు వాటర్ పెట్టమంటారు. ఇన్ఫ్యాక్ట్ ఫుడ్తో పాటు వాటర్ పెట్టకపోతే వాళ్ళని తిడతారు కూడా హౌస్ వైఫ్ని, ఎందుకు వాటర్ తేలేదు అని. బట్ ఇది చాలా చెడ్డ అలవాటు. ఎందుకంటే మీరు ఫుడ్ తినేటప్పుడు ఫుడ్తో పాటు కానీ వాటర్ తీసుకుంటుంటే ఏమవుతుందంటే మన డైజెస్టివ్ జ్యూసెస్ అంటే జీర్ణ రసాలు అనేవి డైల్యూట్ అయిపోతాయి. డైల్యూట్ అయిపోవడం వల్ల వాటి యొక్క పనితనం తగ్గిపోతుంటుంది. దీనివల్ల మన ఫుడ్లో ఉన్న పౌష్టికాహారాలు మన గట్ లోపలికి వెళ్ళకుండా ఆగిపోతాయి. సో మనకు ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ మన బాడీకి రిక్వైర్మెంట్ అయ్యేటివి మన బాడీకి చేరవు. ఎందుకంటే డైజెస్టివ్ జ్యూసెస్ డైల్యూట్ అయిపోయి వాటి అబ్జర్ప్షన్ అంతా తగ్గిపోయింది ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ది. కాబట్టి బెస్ట్ వే ఎప్పుడు వాటర్ తీసుకోవాలి అంటే ఎయిదర్ బిఫోర్ ఫుడ్ అన్న తీసుకోవాలి, ఒక 10 minutes ముందు, ఆర్ ఫుడ్ తిన్న 20 to 30 minutes తర్వాత అన్న వాటర్ తీసుకోవడం అనేది బెటర్. ఈ రెండిట్లోకి మోస్ట్ బెటర్ ఏది అని అడిగితే ఫుడ్ తినడానికి 10 to 15 minutes ముందు మీరు వాటర్ తీసుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే అప్పుడు కానీ మీరు వాటర్ తీసుకున్నారంటే మీ కడుపు ఆల్రెడీ కొద్దిగా ఫుల్ అయినట్టు ఉంటుంది. సో దట్ మీరు తక్కువ ఫుడ్ తిన్నా కానీ మనం కడుపు ఫుల్ అయినట్టు ఉంటుంది. సో అమౌంట్ ఆఫ్ ఫుడ్ మనం తినేది తగ్గిస్తాం. దీనివల్ల మీరు ఓవర్ వెయిట్తో బాధపడుతున్నా, డయాబెటీస్ ఉన్నా, లేదా ఏ డిసీజ్ ఉన్నా కానీ మీ బాడీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో దట్ మీరు ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉంటారు.